గుర్తుపెట్టుకో, నిన్ను పడద్రోయాలనుకునే వాళ్ళే నీకు ఆయుధాన్ని ఇస్తారు. నిన్ను దెబ్బ కొట్టాలనుకున్న వాళ్ళే నీకు దారేస్తారు. నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళే నీ గురించి ఫ్రీ పబ్లిసిటీ చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా చేస్తాడు ఆయన పనులు అన్నీ అంతే ఉంటాయి. మనమేం పెద్ద రిస్కులు చేయాల్సిన అవసరంలా. మనల్ని ఎవడు నాశనం చేయాలనుకున్నాడో వాడి వైపు నుంచి మనకు పని అయ్యేటట్టు. దేవుని శక్తివంతమైన కార్యాలు వినండి బాగా. దేవుని శక్తివంతమైన కార్యాలు ప్రాక్టికల్గా మనం మన వ్యక్తిగత జీవితంలో అనుభవించాలంటే ఖచ్చితంగా విశ్వాసం కావాలి. దానికి సంబంధించిన విశ్వాసం కావాలి. పరిమితులు దాటండి, పరిమాణాలు మార్చండి. అచంచల విశ్వాసాన్ని, మరి ఎక్కువైన విశ్వాసాన్ని కలిగి ఉండి దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించండి. దేవుని అందలి విశ్వాసం మూలంగా గొప్ప వాటిని పొందుకోండి.